హాయ్ అందరికీ. మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు. లోహిత పొలంలో చేసిన అల్లరి చూపిస్తాను, చూసేయండి. రోజు మా అమ్మ మా నాన్న పొలానికి వస్తుంటే రావాలి అని ఏడుస్తూ ఉండేది కదా. సరేలే, ఈరోజు వెదర్ కూల్గా ఉంది, నాకు టైంపాస్ అయినట్లుంటుంది, పాపకు కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉంటుందని అయితే వచ్చాము. నేను ఎక్కడికి వెళ్ళినా పాపకైతే వాటర్ బాటిల్ తీసుకొస్తానండి, డిహైడ్రేట్ అవ్వకుండా. మా అమ్మ మాకంటే ముందే వచ్చేసింది, కాస్త గడ్డి అయితే కోసేసింది. మనం ఎండకొస్తే అదేంటో బంతిపూర ఎక్కల్లాగా రాలిపోతాం కదా. మా అమ్మ వాళ్ళు పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు పొలంలో ఉన్న అదే యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ స్ట్రెంతే వేరండి. లోహిత అయితే పొలానికి వస్తే ఇంక తాతయ్యనైతే ఇంకో పని చేయనీదు, తన దగ్గరే ఉండాలంట. ఇక్కడ చూడండి, బైక్ అయితే ఎక్కి ఎలా ఆడుతుందో. తాతయ్య తాళం తిప్పడం, పాప అయితే స్టార్ట్ చేస్తుంది. దీనికి ఎన్ని ఆటలో అండి, అన్నీ కొత్త కొత్త ఆటలు అయితే బాగా నేర్చుకుంటుంది. సరేలే, వీళ్ళు ఆడుకుంటున్నారని చెప్పేసి నేను మా అమ్మ దగ్గరికి వెళ్దామని అయితే వెళ్ళిపోయాను. మా అమ్మ ఇదిగోండి ఇక్కడైతే గడ్డి కోసేస్తుంది. చాలా స్పీడ్గా కోసిద్దండి గడ్డి. మా అమ్మ వాళ్ళైతే వరి పండిస్తారు ఎక్కువ. కొంచెం అయితే గేదెల కోసం పక్కన ఇలా గడ్డి అయితే నాటుకుంటారు. అమ్మ గడ్డంతా కోసేటప్పటికి లేట్ అయిద్దిలే అని చెప్పేసి మా నాన్న ఇంటికి వెళ్దాం పదమ్మా అంటుంటే, నేను సరేలే వీడియో తీసుకొని వస్తున్నాను అలా అలా వెళ్ళి మోటార్ల దగ్గరికి అని చెప్పి అయితే వచ్చాను. ఇక్కడ ఇదిగోండి మోటారు. ఇంతకుముందు కాలువ వచ్చేది, వర్షాల ప్రాబ్లం వల్ల ఏమో ఇప్పుడైతే కాలువ రావట్లేదు. ఈ మోటార్ ద్వారానే పంట అయితే పండిస్తున్నారు. ఇక్కడ జామ చెట్టు ఉందండి, చూసేయండి. కాయలు అయితే లేవు, చిన్నగానే ఉంది చెట్టు. ఇంతకుముందు ఇక్కడైతే ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేదండి. కరెంటు తీగలకు అడ్డం వస్తుందని చెప్పి ఫస్ట్ అయితే కొమ్మలు కొట్టేశారు. మళ్ళీ మళ్ళీ పెరిగిపోతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్పగా ఇంక చెట్టు అంతా లేపేశారండి. గవర్నమెంట్తో పెట్టుకుంటే మనకైతే కుదరదు కదా. మా సైడు పొలంలో ఎక్కువ మొక్కలైతే వేయరండి, అంత టైం కూడా ఉండదు వాళ్ళకి. వరి పంట కదా, ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది, ఆ పని చూసుకుంటూనే ఉంటారు. ఇక్కడైతే ఒక కొబ్బరి చెట్టు అయితే వేసారు చిన్నది. లోహిత మా నాన్న ఎక్కడ ఒక దగ్గర నిలకడగా నిల్చొనిస్తుంది. చూడండి, మళ్ళీ ఇద్దరు ఇక్కడికైతే వస్తున్నారు. మా అమ్మ నేను ఏం చేస్తున్నామా అని చెప్పి. లోహిత మా నాన్న అయితే అస్సలు నిల్చొనివ్వదండి, అటు ఇటు పరుగులు పెట్టిస్తూనే ఉంటుంది. కానీ మా నాన్నకి చాలా ఓపిక, అట్లనే తిప్పుతూ ఉంటాడు. మొత్తానికైతే మా అమ్మ అయితే గడ్డి 2 మోపులు అయితే కోసేసింది. మా నాన్న 2 గడ్డి మోపులు ఇంటి దగ్గర వేసి మమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పేసి ఇంటికైతే వెళ్తున్నాడు. లోహిత తాతయ్య వెళ్తున్నాడని ఎంత అల్లరి చేసిందో, వీడియో తీయడానికైతే నా చేతిలో నాకు కుదరలేదు. మా నాన్న మోపులేసి ఇంటికి వెళ్ళి వచ్చేసప్పటికి రచ్చ రచ్చ అయితే చేసిందండి. ఎంత ఆడిందో అంత ఏడుపుకు తీసుకుందండి మా నాన్న వచ్చే వరకు. పొలం అయితే ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుందండి. వెంటనే వెళ్ళైతే వచ్చాడు. మేము ఇంటికి వెళ్తుంటే అమ్మమ్మకు బాయ్ చూడండి ఎలా చెప్తుందో, ఫ్లయింగ్ కిస్ ఇవ్వమంటే ఎలా ఇస్తుందో చూడండి. లోహిత అన్ని చిన్ని చిన్ని పనులన్నీ మా అమ్మకైతే చాలా ఇష్టం చేసేది. అందరికీ నచ్చిందా ఈ వీడియో?